Good morning to everyone. సో లాస్ట్ క్లాస్లో మనం సైక్లో ఆల్కేన్స్ కన్ఫర్మేషనల్ ఐసోమెరిజంలో సైక్లోప్రోపేన్, సైక్లోబ్యూటేన్, సైక్లోపెంటేన్, సైక్లోహెక్సేన్లో బాండ్ యాంగిల్ ఎలా ఉంది అని మనం డిస్కషన్ చేస్తూ ఉన్నాం. ఓపెన్ చైన్ కాంపౌండ్లో ఆల్కేన్లో sp3 హైబ్రిడైజేషన్ 109 degrees 28 minutes బాండ్ యాంగిల్ ఉంటుంది. మరి ఇక్కడ సైక్లో ఆల్కేన్స్లో కూడా హైబ్రిడైజేషన్ sp3, అంటే సైక్లో ఆల్కేన్లో ఏ కార్బన్ హైబ్రిడైజేషన్ తీసుకున్నా sp3 hybridization. So all carbon atoms are undergoes sp3 hybridization in the cyclo alkanes. The bond angle 109 degrees 28 minutes. This is the expected bond angle, but unexpectedly the cyclopropane having 60 degrees, cyclobutane having 90 degrees, cyclopentane 108 degrees and cyclohexane 120 degrees. Why this bond angle are changes? What is the reason? So in the any cyclo compound we identify the bond angle, the simple formula n minus 2 by n into 180. సో ఇక్కడ n అనేది ఏంటంటే నంబర్ ఆఫ్ కార్బన్స్ ఇన్ ద రింగ్. మరి సైక్లోప్రోపేన్లో ఎన్ని కార్బన్లు ఉన్నాయి? 3 కార్బన్స్. మరి 3 కార్బన్స్ అంటే n ఈజ్ ఈక్వల్ టు 3. 3 minus 2 divided by 3 అంటే 1/3 into 180. దట్ ఈజ్ ఈక్వల్ టు 180 by 3. దట్ ఈజ్ ఈక్వల్ టు 60 degrees. సో ఈ విధంగా సైక్లోప్రోపేన్లో బాండ్ యాంగిల్ 60 degrees ఉంటుంది. అలానే సైక్లోబ్యూటేన్, బ్యూటేన్ అంటే బ్యూటీ ఈజ్ నథింగ్ బట్ 4 కార్బన్స్. మరి 4 కార్బన్స్ అన్నప్పుడు 4 minus 2 divided by 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 2/4. దట్ ఈజ్ నథింగ్ బట్ 1/2. సో 1/2 into 180 దట్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees. సో cyclobutane the bond angle is 90 degrees. Similarly in the cyclopentane, penta means 5 carbons. So 5 minus 2 divided by 5. So 3/5 into 180 that is nothing but 180 degrees. అలానే cyclohexane, hexa means 6 carbons. So 6 minus 2 divided by 6 అంటే 4/6 that is nothing but 2/3 into 180 తీసుకుంటే 120 degrees. సో ఈ విధంగా మనం సైక్లోప్రోపేన్, సైక్లోబ్యూటేన్, సైక్లోపెంటేన్, సైక్లోహెక్సేన్లో బాండ్ యాంగిల్ అనేది మనకు వచ్చింది. హవెవర్ వెన్ ద కార్బన్ ఆటమ్స్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ ఎ రింగ్ ద యాంగిల్ విల్ బి కంట్రోల్డ్ బై ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద రింగ్. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఏంటంటే అందులో ఉన్నటువంటి బాండ్ యాంగిల్ని మెయింటైన్ చేస్తుంది అంటున్నాడు. మరి ఇప్పుడు ఏ సైక్లో ఆల్కేన్ తీసుకున్నా sp3 హైబ్రిడైజేషన్, ఏ కార్బన్ ముట్టుకున్నా sp3 హైబ్రిడైజేషన్, sp3 హైబ్రిడైజేషన్, టెట్రా వ్యాలెన్సీ, టోటల్ నెంబర్ ఆఫ్ బాండ్స్ ఆర్ 4. టోటల్ నెంబర్ ఆఫ్ బాండ్స్ ఆర్ 4 అన్నప్పుడు sp3 హైబ్రిడైజేషన్ వస్తుంది. మరి 190 ఉండకుండా 109 degrees 28 minutes ఉండకుండా ఇక్కడ ప్రోపేన్లో 60 degrees ఎందుకు వస్తుంది? ఇది మనం కంప్లీట్గా డిస్కషన్ చేయాలి. అదే మనకు డిగ్రీలో పెట్టింది. ప్రోపేన్లో బాండ్ యాంగిల్ ఎలా డీవియేషన్ అవుతుంది, ఎందుకు డీవియేషన్ అవుతుంది, బ్యూటేన్లో, పెంటేన్లో, హెక్సేన్లో ఇవి మనం కంప్లీట్గా డీటెయిల్గా డిస్కషన్ చేయాలి. సో ఇప్పుడు ఫస్ట్ మనం సైక్లోప్రోపేన్కి వెళ్దాం. చూడండి, లాస్ట్ క్లాస్లో మనం ఈ యాంగిల్స్ కూడా చూసాం. సైక్లోప్రోపేన్లో 60 degrees ఉండాలి. 60 degrees వచ్చింది మనకు బాండ్ యాంగిల్ n minus 2 by n into 180. ఆ ఫార్ములా ద్వారా మనకు 60 degrees వచ్చింది. మరి sp3 హైబ్రిడేషన్ కాబట్టి 109 degrees 28 minutes ఉండాలి, టెట్రాహైడ్రల్ మేనర్లో ఉండాలి. మరి ఇక్కడ జామెట్రీ కూడా ఇది టెట్రాహైడ్రల్ కాదు. ఎందుకో అది చూద్దాం. సో డిఫరెన్స్ ఎంత ఉందండి? 109 minus 60 degrees 49 ఉంది. 49.
సైక్లోబ్యూటేన్లో 19 degrees డిఫరెన్స్ ఉంది. సైక్లోపెంటేన్లో 1 degree డిఫరెన్స్ ఉంది. మరి సైక్లోహెక్సేన్లో ఏమవుతుందంటే 11 degrees, అంటే -11 degrees. ఓకేనా? రైట్. చూడండి, ఒక్కొక్క దాని గురించి మనం ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. సైక్లోప్రోపేన్. In cyclopropane, the 3 carbon atoms occupy the corners of an equilateral triangle. Thus, cyclopropane has C bond angles of 60 degrees. సో ఈక్వటోరియల్ ట్రయాంగిల్ మాదిరి ఉంటుంది అంటున్నాడు. 60 degrees bond angle ఉంటుంది అంట. This implies that the normal tetrahedral angle of 109.5 degrees between any two bonds in compressed to 60 degrees, and that each of the two bonds involved is pulled in by half into 109 degrees 28 minutes minus 60 degrees, that is 24 degrees 44 minutes. మనకు 49 degrees డిఫరెన్స్ అన్నాం కదా, దాన్ని బై 2 చేస్తే 24.44 degrees వచ్చింది. అంటే టెట్రాహైడ్రల్లో ఉండాలి. టెట్రాహైడ్రల్లో ఉన్నటువంటి బాండ్ యాంగిల్ ఉండకుండా ఇక్కడ కంప్రెస్ అయ్యింది, 60 degreesకి కంప్రెస్ అయ్యింది. కాబట్టి ఎనీ 2 కార్బన్ ఆటమ్స్ మధ్య ఉన్నటువంటి బాండ్ అనేది ఏంట్రా అంటే మనకి ఇక్కడ 24 degrees 44 minutesగా ఇన్వాల్వ్ అవుతుంది, అంటే పుల్ చేసింది అంత. The value 24 degrees 44 minutes then represents the angle strain or the deviation through which each bond bends from the normal tetrahedral direction. సో ఈ 24 degrees 44 minutes ఏదైతే విలువ వచ్చిందో దాన్ని మనం ఇక్కడ ఏమంటానంటే యాంగిల్ స్ట్రెయిన్ అంట. యాంగిల్ స్ట్రెయిన్ వల్ల ఇది వచ్చింది. దీన్ని డీవియేషన్ ఆఫ్ బాండ్ యాంగిల్ అని కూడా అనుకోవచ్చు. మరి ఈ డీవియేషన్ రావడానికి 24 degrees 44 minutes రావడానికి సైక్లోప్రోపేన్లో ఎలా ఉంది, దాని యాక్చువల్ స్ట్రక్చర్ ఏంటి, దాని బాండ్ యాంగిల్ ఏంటి అనేది ఇప్పుడు డీటెయిల్గా స్ట్రక్చర్ రూపంలో చూద్దాం. చూడండి, 49.5 యాంగిల్ కంప్రెషన్ ఉంది. 109.5 degrees టెట్రాహైడ్రల్ యాంగిల్ ఉండాలి. ఎంత తక్కువ ఉంది? 49.5 degrees యాంగిల్ కంప్రెషన్ జరిగింది. దీని హైబ్రిడైజేషన్ స్ట్రక్చర్ చూడండి, అక్కడ హైబ్రిడైజేషన్. జనరల్గా మనం హైబ్రిడైజేషన్ చూసినప్పుడు ఏంట్రా అంటే ఈ బాండ్స్ అనేటివి మనకు యాక్చువల్గా ఇలా ఓవర్లాప్ కావాలి, ఇలా ఓవర్లాప్ కావాలి. సో నెక్స్ట్ పిక్చర్లో దీన్ని చూపిస్తాను. నెక్స్ట్ పిక్చర్లో హైబ్రిడ్ ఆర్బిటాల్ కలర్ పిక్చర్లో చూపిస్తాను. ఇవి బెండ్ అయినాయి. మామూలుగా కార్బన్ మధ్యలో ఏంటంటే యాక్సియల్ ఓవర్లాపింగ్ అనేది జరగాలి, కానీ ఇక్కడ యాక్సియల్ ఓవర్లాపింగ్ లేదు, సైడ్కి జరిగినాయి ఓవర్లాపింగ్. అవునా? sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్, sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్ కార్బన్ మధ్యలో ఉన్నటువంటి ఓవర్లాపింగ్ sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్, ఒక కార్బన్లో ఉన్నటువంటి sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్, ఇంకో కార్బన్లో ఉన్నటువంటి sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్ అలాంగ్ ద యాక్సెస్ ఓవర్లాపింగ్ అంటాం. కానీ ఇక్కడ యాక్సెస్ ఓవర్లాపింగ్ లేదు, కొద్దిగా బెండ్ అయింది, అందుకే దీన్ని బెంట్ బాండ్స్. మరి బెంట్ బాండ్ ఎప్పుడైతే ఓవర్లాప్ అవుతుందో లీనియర్ కాంబినేషన్ లేదు, కాబట్టి సైడ్ వైజ్గా ఉంది, కాబట్టి దీన్ని నాన్ లీనియర్ ఓవర్లాప్ అంటాం. ఏమంటాం? నాన్ లీనియర్ ఓవర్లాపింగ్. సో సైక్లోప్రోపేన్లో ఉన్నటువంటి హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అంటే sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ కార్బన్లో మధ్య ఉన్నటువంటి ఈ సింగిల్ బాండ్ అనేది లీనియర్ ఓవర్లాపింగ్లో లేదు, బెంట్గా ఓవర్లాపింగ్ జరిగింది. అందుకే దీని స్ట్రక్చరు
నాన్ లీనియర్ ఓవర్లాపింగ్. నాన్ లీనియర్ ఓవర్లాపింగ్. ఇప్పుడు చూడండి కింద యాంగిల్ స్ట్రెయిన్ ఎంత అనేది 24 degrees 44 minutes వచ్చింది. సో 109 degrees 28 minutes ఉండాలి. ఇక్కడ 60 degrees ఉంది కాబట్టి డిఫరెన్స్ ఎంత అండి 49.5 బై 2 చేసినప్పుడు మనకేంటంటే యాంగిల్ స్ట్రెయిన్ అనేది మనకు వస్తుంది. కాబట్టి ఒరిజినల్ టెట్రాహైడ్రల్ బాండ్ యాంగిల్కి ఇక్కడ ఉన్నటువంటి బాండ్ యాంగిల్కి ఆ డిఫరెన్స్ ఏదైతే వస్తుందో దాన్ని బై 2 చేసినప్పుడు మనకేంటంటే యాంగిల్ స్ట్రెయిన్ అనేది వస్తుంది. మరి ఈ యాంగిల్ స్ట్రెయిన్ వల్ల మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి నెక్స్ట్ పిక్చర్లో చూపిస్తాను. చూడండి కలర్ఫుల్ స్ట్రక్చర్, చాలా బాగుంది కలర్ఫుల్ స్ట్రక్చర్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే 2 పదాలు మీకు చెప్తాను, కొత్త పదాలు. ఒకటి రబ్బా, ఇంకోటి అబ్బా. బాగా గుర్తుంటుందనే ఉద్దేశంతో మీకు రబ్బా అబ్బా అని చెప్తున్నాను. సో రబ్బా ఆర్బిఏ దాన్ని మనం రబ్బా అనుకున్నాం అంటే రియల్ బాండ్ యాంగిల్. దట్ ఈస్ ద రియల్ బాండ్ యాంగిల్. మరి సైక్లోప్రోపేన్లో ఏ కార్బన్ తీసుకున్నా sp3 హైబ్రిడైజేషన్ అన్నాం కాబట్టి sp3 హైబ్రిడైజేషన్ టెట్రాహైడ్రల్ జామెట్రీ ఉండాలి. ఇక్కడ టెట్రాహైడ్రల్ జామెట్రీలో లేదు, ఎందుకంటే బాండ్ యాంగిల్ 60 degrees. ఆ 60 degrees ఏంట్రా అంటే అబ్బా, ఏబిఏ అంటే అబ్బా అంటే యాక్చువల్ బాండ్ యాంగిల్ ఎంత అండి 60 degrees. కాబట్టి sp3 హైబ్రిడేషన్ కాబట్టి రబ్బా రియల్ బాండ్ యాంగిల్ ఎంతరా అంటే 109 degrees 5 minutes అంటే 109.5 degrees లేదా 109 degrees 28 minutes. ఇప్పుడు డిఫరెన్స్ చూడాలా అంటే రియల్ బాండ్ యాంగిల్ మైనస్ యాక్చువల్ బాండ్ యాంగిల్, రబ్బా మైనస్ అబ్బా, రబ్బా మైనస్ అబ్బా. సో రబ్బా మైనస్ అబ్బా బై 2నే మనం ఏమంటామంటే బాండ్ యాంగిల్ స్ట్రెయిన్ అన్నాం, దాన్నే మనం రింగ్ స్ట్రెయిన్ అంటాం. దాన్ని ఏమంటాం మనం రింగ్ స్ట్రెయిన్. చూడు పైన చూపించాను చూడండి రింగ్ స్ట్రెయిన్. సో దిస్ ఈజ్ ద రింగ్ స్ట్రెయిన్. రింగ్ స్ట్రెయిన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రబ్బా మైనస్ అబ్బా బై 2. రబ్బా మైనస్ అబ్బా బై 2 దాన్నే మనం రింగ్ స్ట్రెయిన్ అంటాం. చూడండి ఏ కార్బన్ తీసుకున్నా sp3 హైబ్రిడేషన్. సో ఇక్కడ sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్ అంటే ఒక కార్బన్లో ఉన్నటువంటి sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్ ఇంకో కార్బన్లో ఉన్నటువంటి sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్. జనరల్గా అయితే ఈ యాక్సిస్ మీద ఓవర్లాపింగ్ జరగాలి, కానీ ఇక్కడ పక్కకు జరుగుతుంది అంటే బెండ్. సో బెంట్ యాంగిల్ కాబట్టి బెంట్ బాండ్స్ అంటున్నాం. నాన్ లీనియర్ ఓవర్లాప్, నాన్ లీనియర్ ఓవర్లాప్. ఓకే, సో చూడండి రింగ్ స్ట్రెయిన్ అనేది ఏంటంటే ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎనర్జీ, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎనర్జీ. అంటే రింగ్ స్ట్రెయిన్ ఎక్కువ ఉంది అంటే ఎక్కువ ఎనర్జీ, అప్పుడు స్టెబిలిటీ ఏమవుతుంది లెస్. అంటే రింగ్ స్ట్రెయిన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎనర్జీ, ఇట్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్టెబిలిటీ. కాబట్టి సైక్లోప్రోపేన్లో రింగ్ స్ట్రెయిన్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంది కాబట్టి, అంటే బ్యూటేన్తో కంపేర్ చేసినా, పెంటేన్తో కంపేర్ చేసినా, హెక్సేన్తో కంపేర్ చేసినా మనకి ఇక్కడ రింగ్ స్ట్రెయిన్ అనేది ఎక్కువ కాబట్టి ఇది అన్నిటికన్నా అన్స్టేబుల్, అన్నిటికన్నా అన్స్టేబుల్. సో సైక్లోప్రోపేన్ ఈజ్ ద వెరీ వెరీ అన్స్టేబుల్ డ్యూ టు మోర్ రింగ్ స్ట్రెయిన్ ఆర్ మోర్ బాండ్ యాంగిల్ స్ట్రెయిన్. అందుకే ఇది ఎక్కువ ఎనర్జీ అండ్ స్టెబిలిటీ తక్కువ. సో అకార్డింగ్ టు థర్మోడైనమిక్స్ ఎనర్జీ ఎక్కువ ఉంటే స్టెబిలిటీ తక్కువ అవుతుంది. కాబట్టి సైక్లోప్రోపేన్ ఈజ్ అన్స్టేబుల్ కాంపౌండ్. ఓకే, చూడండి బెంట్ బాండ్స్ నాన్ లీనియర్ ఓవర్లాప్. కాబట్టి సైక్లోప్రోపేన్ జామెట్రీ ఏంట్రా అంటే టెట్రాహైడ్రల్ అనకూడదు, ఏమనాలా నాన్ లీనియర్
ఓవర్లాప్ నాన్ లీనియర్ స్ట్రక్చర్. చూడండి సైక్లోప్రోపేన్లో ఆర్బిటాల్ ఓవర్లాపింగ్ చూడండి. ఇక్కడ చూసినప్పుడు 60 degrees ఉంది. ఇక్కడ ఆర్బిటాల్ ఓవర్లాపింగ్ నాన్ లీనియర్ ఓవర్లాపింగ్ చూడు ఈ విధంగా. బాండ్ లెంత్ 1.510, C-H ఇది 1.089 యాంగ్స్ట్రామ్. కార్బన్కి హెచ్కి ఈ కార్బన్ హెచ్కి మధ్యలో ఉన్నటువంటి బాండ్ యాంగిల్ చూడు, ఇక్కడ ఉన్న బాండ్ యాంగిల్ 115 degrees, 115 degrees due to bond angle strain. ఓకే రైట్. సో న్యూమన్ ప్రొజెక్షన్ ఫార్ములాలో దీన్ని చూసినప్పుడు ఏంటంటే ఇక్కడ ఒక కార్బన్, దీని పక్కన ఉన్నటువంటి బ్యాక్ కార్బన్, ఇక్కడ 2 హైడ్రోజన్లు, అక్కడ 2 హైడ్రోజన్లు, రెండు కూడా ఏంటంటే ఎక్లిప్స్డ్ ఫామ్లో ఉన్నాయి. ఎక్లిప్స్డ్ ఫామ్. మరి ఎక్లిప్స్డ్ ఫామ్ ఓన్లీ పాసిబుల్. ఇందులో ఏమున్నాయి? యాంగిల్ స్ట్రెయిన్ ఉంది, టార్షనల్ స్ట్రెయిన్ ఉంది, నెక్స్ట్ ఎస్ అంటే స్టీరిక్ స్ట్రెయిన్. సో యాంగిల్ స్ట్రెయిన్, టార్షనల్ స్ట్రెయిన్, స్టీరిక్ స్ట్రెయిన్, 3 స్ట్రెయిన్ల వల్ల మనకి ఇక్కడ ఏంటంటే బాండ్ యాంగిల్ 109 degrees 28 minutes ఉండకుండా 60 degreesలోకి పడిపోయింది. చూడండి ఇది ఆర్బిటాల్. ఇక్కడ చూడండి బ్లాక్ ఉన్నటువంటివి కార్బన్స్, ఈ పక్కన ఉన్నటువంటివి ఏంటంటే హైడ్రోజన్స్, 2 హైడ్రోజన్స్, ఇక్కడ ఒక హైడ్రోజన్, బ్యాక్ సైడ్ ఒక హైడ్రోజన్, చూడండి ఇది బ్యాక్ సైడ్. ఈ కార్బన్ మీద 2 హైడ్రోజన్లు ఇలా ఉన్నాయి చూడండి. ఓకే, సో దిస్ ఈజ్ ద సైక్లోప్రోపేన్. సైక్లోప్రోపేన్లో ఉన్నటువంటి పాసిబుల్ స్ట్రక్చర్స్. సో దీని యాంగిల్ స్ట్రెయిన్ వల్ల ఏంటంటే ఇట్ ఈస్ ద లీస్ట్ అన్స్టేబుల్ కాంపౌండ్ అని మనకు తెలిసింది. నెక్స్ట్ కాంపౌండ్ సైక్లోబ్యూటేన్. సో ఇంతవరకు మనం ఏంటి సైక్లోప్రోపేన్ గురించి డిస్కషన్ చేశాం ఏనా. సో ఇప్పుడు సైక్లోబ్యూటేన్ అర్థమవుతుందా? అర్థమవుతుందా? చెప్పాలా మీరు, అర్థమవుతుందా లేదా అని. చెప్పు పవన్, అర్థమవుతుందా పవన్? నీరజ అర్థమవుతుందా? రైట్, ఓకే. ఇప్పుడు మనం సైక్లోబ్యూటేన్ గురించి చూద్దాం. చెప్పు రియాజ్. అది యాంగిల్ స్ట్రెయిన్ అన్న, యాంగిల్ స్ట్రెయిన్. యాంగిల్ స్ట్రెయిన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎనర్జీ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్టెబిలిటీ. ఎక్కడైతే యాంగిల్ స్ట్రెయిన్ ఎక్కువ ఉంటుందో ఎక్కువ ఎనర్జీ రిక్వైర్డ్ అవుతుంది, ఎక్కువ ఎనర్జీ రిక్వైర్డ్ అయితే అది అన్స్టేబుల్. దట్ ఈస్ ద ఆర్డర్. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలా. యాంగిల్ స్ట్రెయిన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎనర్జీ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్టెబిలిటీ. ఓకేనా, రైట్. నౌ సైక్లోబ్యూటేన్. Cyclobutane. Here, the 4 carbon atoms occupy the corners of a square. ఒక స్క్వేర్ మాదిరి 4 కార్బన్ ఆటమ్స్ ఆక్యుపై చేశారు. సో ఇట్ హ్యాస్ C' బాండ్ యాంగిల్స్ ఆఫ్ 90 degrees అండ్ యాంగిల్ స్ట్రెయిన్ ఆన్ ఈచ్ బాండ్ ఈజ్, చూడండి ఈచ్ బాండ్ ఎంత వచ్చింది మనకు అక్కడ 19.5 degrees. 19.5 degrees ఏంటి? అబ్బా మైనస్ రబ్బా, రబ్బా మైనస్ అబ్బా అంటే రియల్ బాండ్ యాంగిల్ మైనస్ యాక్చువల్ బాండ్ యాంగిల్. రియల్ బాండ్ యాంగిల్ ఎంత? 109 degrees 28 minutes మైనస్, ఓకే, యాక్చువల్ బాండ్ ఎంత? 90 degrees. సో రబ్బా మైనస్ అబ్బా ఎంత వస్తుంది మనకు? 19.5 వస్తుంది. 19.5 అంటే 109.5 అనుకుంటే అప్పుడు 90 తీసేస్తే మనకు 19.5 బై 2 కదా మనం అంటుంది. సో 9 degrees 44 minutes. ఏంటిది? యాంగిల్ స్ట్రెయిన్. యాంగిల్
స్ట్రెయిన్. మరి సైక్లోప్రోపేన్లో ఎంత వచ్చింది యాంగిల్ స్ట్రెయిన్ మనకు 24 degrees 44 minutes. ఇక్కడ ఎంత వచ్చింది 9 degrees 44 minutes. మరి అక్కడ యాంగిల్ స్ట్రెయిన్ రింగ్ స్ట్రెయిన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎనర్జీ కదా, అంటే అక్కడ రింగ్ స్ట్రెయిన్ ఎక్కువ ఉంది, ఎంత 24, అంటే ఎనర్జీ ఎక్కువ. ఇక్కడ రింగ్ స్ట్రెయిన్ ఎంత వచ్చింది 9 degrees, 9 degrees 44 minutes. కాబట్టి ఇక్కడ రింగ్ స్ట్రెయిన్ తక్కువ, అంటే ఎనర్జీ తక్కువ. ఎనర్జీ తక్కువ అన్నప్పుడు స్టెబిలిటీ ఎక్కువ. అంటే ఇక్కడ మనం సైక్లోప్రోపేన్తో పోలిస్తే సైక్లోబ్యూటేన్ యొక్క స్టెబిలిటీ ఎక్కువ అని మనకు తెలుస్తుంది. చూడు డేటా ఇచ్చాడు, తెలుస్తుంది. చూడండి ఇక్కడ 109.5 degrees టెట్రాహైడ్రల్ యాంగిల్, కానీ ఇక్కడ ఎంత ఉంది 90. డిఫరెన్స్ ఎంత 19.5 యాంగిల్ కంప్రెషన్. ఓకే, దాన్ని బై 2 చేసినాం కాబట్టి ఎంత 9 degrees 44 minutes. సో ఇటువైపు 9 degrees 44 minutes, ఇటువైపు 9 degrees 44 minutes, ఇటువైపు 9 degrees 44 minutes. C బాండ్ యాంగిల్ అన్నాం కాబట్టి మనం చూస్తున్నాం. క్లియర్? ఇట్ ఈస్ ద ఇంపార్టెంట్. చూడండి చూడండి 90 degrees, అబ్బా 90 degrees. మరి sp3 హైబ్రిడైజేషన్ కాబట్టి రబ్బా ఎంత 109.5 degrees. 19.5 degrees ఏంటంటే యాంగిల్ కంప్రెషన్. చూడండి యాంగిల్ స్ట్రెయిన్ సైక్లోప్రోపేన్ గ్రేటర్ దాన్ సైక్లోబ్యూటేన్. ఇప్పుడు న్యూమన్ ప్రొజెక్షన్ ఫార్ములాలో చూస్తున్నాం. చూడండి న్యూమన్ ప్రొజెక్షన్. చూడండి ఇక్కడ కార్బన్ అనుకున్నట్లయితే బ్యాక్ సైడ్ ఇంకొక కార్బన్, సైక్లిక్ రింగ్లో ఇంకొక కార్బన్ బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ ఇంకొక కార్బన్. టోటల్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ 4 అయిపోయినాయి. ఇక్కడ 1 బ్యాక్ సైడ్ 1 2, ఇక్కడ 1 ఫ్రంట్ సైడ్ 1 బ్యాక్ సైడ్ 1 2 2 2 4 కాబట్టి ఇటు రింగ్ మాదిరి ఇంకొక బాండ్ వస్తుంది. కాబట్టి ఈ విధంగా చూడండి ఇక్కడ హైడ్రోజన్స్ అన్ని కూడా ఏంటంటే ఈ కార్బన్ మధ్యలో ఉండేది ఎక్లిప్స్డ్ ఫామ్లో ఉంది. సో న్యూమన్ ప్రొజెక్షన్ ఆఫ్ ప్లేనార్ సైక్లోబ్యూటేన్ ఎక్లిప్స్డ్ ఫామ్లో ఉంది. చూసారా? రైట్. ఇప్పుడు చూడండి సైక్లోప్రోపేన్ కొద్దిగా స్లైట్లీ ఫోల్డెడ్ కన్ఫర్మేషన్, కొంచెం ఫోల్డ్ చేస్తే కన్ఫర్మేషన్. ఏంటి మనం ఎక్లిప్స్డ్ ఫామ్ ఉంది కదా, ఎక్లిప్స్డ్ ఫామ్ లేకుండా కొంచెం ఎక్లిప్స్డ్ను తగ్గించడం, కొద్దిగా ఎక్లిప్స్ను తగ్గించడం. చూడండి ఇక్కడ ఇంతకుముందు ప్రీవియస్లో ఉన్నటువంటి దానికి ఇక్కడ ఉన్నది ఏంటంటే నాట్ క్వైట్ ఎక్లిప్స్డ్. చూడు ఇంతకుముందు చూడండి ఇది ఇంతకుముందు చూపించింది, ఇది ఎక్లిప్స్డ్ అంటున్నాం, ఇది ఎక్లిప్స్డ్. ఇది చూడండి నాట్ క్వైట్ ఎక్లిప్స్డ్, న్యూమన్ ప్రొజెక్షన్ ఆఫ్ 1 బాండ్. సో ఈవెన్ మోర్ అన్స్టేబుల్, ఇది కూడా అన్స్టేబులే. చూడండి కొద్దిగా 90 degrees కన్నా తక్కువ, 88 degrees బాండ్ యాంగిల్, 88 degrees బాండ్ యాంగిల్. సో స్లైట్లీ ఫోల్డెడ్ కన్ఫర్మేషన్, అంటే స్క్వేర్గా లేకుండా కొద్దిగా ఫోల్డ్ చేశాడు అన్నమాట. ఉన్నమాటే. చూడండి ఇక్కడ ఇది కార్బన్ 1, ఇది కార్బన్ 2, ఇది కార్బన్ 3, ఇది కార్బన్ 4 కార్బన్లు కదా. ఇక్కడ కూడా అంతే 1 2 3 4. ఓకే, మామూలుగా అయితే ఎట్లా ఉండాలి, ఇలా ఉండాలి, ఇట్లా ఉండాలి. అట్లా ఉండకుండా ఏం చేసినాడు, కొద్దిగా స్లైట్గా ఏంట్రా అంటే ఇలా ఫోల్డ్ చేసేసాడు. ఓకే రైట్. సో సైక్లోబ్యూటేన్ ఇది కూడా అన్స్టేబులే, కాకపోతే ప్రోపేన్తో కంపేర్ చేస్తే కొంచెం బెటర్. ఎందుకంటే యాంగిల్ స్ట్రెయిన్ అనేది తక్కువ ఉంది. నెక్స్ట్ వన్ cyclopentene. Here the 5 carbon atoms
lie at the corners of a regular pentagon. రెగ్యులర్ పెంటాగాన్. దీన్నే మనం ఎన్వలప్ కవర్ అని కూడా అనొచ్చు. చూడండి ఇక్కడ ఎన్వలప్ కవర్ ఎందుకు అంటున్నానంటే చూడండి ఇట్లా చూసుకున్నట్లయితే ఇది ఎన్వలప్ కవర్ అనుకున్నట్లయితే ఇది క్లోజ్ చేసేది. సో ఎన్వలప్ మాదిరి లేదు, ఉంది కదా, ఎస్. సో హియర్ 5 carbon atoms lie at the corners of a regular pentagon. Thus cyclopentane has C bond angles of 108 degrees. అబ్బా 108 degrees అంటే చాలా తక్కువ ఉంది. అంటే దీంట్లో ఉన్నటువంటి అబ్బా ఎంత అంటే 108 degrees. మరి రబ్బా ఎంత, రియల్ బాండ్ యాంగిల్ ఎంత, sp3 హైబ్రిడేషన్ కదా, 109 degrees 28 minutes. అప్పుడు ఎంత అవుతుంది, జస్ట్ 1 degree, 1 degree కూడా లేదు, 88 degrees by 2 అంటున్నాం అంటే 44 minutes, 44 minutes. ఓకే చూడండి 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 ఫ్లాప్ ఫోల్డెడ్ అప్వర్డ్, కొద్దిగా ఫోల్డ్ చేశాడు, పైన ఉన్నటువంటిది కొద్దిగా ఫోల్డ్ చేశాడు. నాన్ ప్లేనార్ ఇక్కడ మనం కండితో చూస్తున్నాం దీనికి. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి చూడండి ఇక్కడ చూడండి ఇదొక కార్బన్, ఇదొక కార్బన్, ఇదొక కార్బన్, 3 కార్బన్లు అయిపోయినాయి. ఫ్రంట్ కార్బన్ 4వది, బ్యాక్ సైడ్ది ఒక కార్బన్, 5th కార్బన్. మరి ఇక్కడ ఉన్నటువంటి హైడ్రోజన్స్ 2 కూడా ఏంట్రా అంటే ఎక్లిప్స్డ్ ఫామ్లో లేవు, ఎక్లిప్స్డ్ ఫామ్లో లేవు, కొద్దిగా స్టాగర్లోకి వచ్చేసింది. అంటే స్టాగర్డ్ అంటే స్టాగర్డ్ కాదు, రిలీఫ్ ఆఫ్ ఎక్లిప్సింగ్ ఆఫ్ బాండ్స్, ఎక్లిప్స్ బాండ్ అనేది రిలీఫ్ అయిపోయింది. అంటే స్టాగర్లోకి వచ్చినట్లే కొద్దిగా స్లైట్గా ఇక్కడ స్టాగర్డ్ ఫామ్ అనేది వస్తున్నట్టు లెక్క. ఇక్కడ కనుక చూసినట్లయితే డైరెక్ట్గా హైట్ కనుక 180 degrees అనుకోవచ్చు, 60 degrees, 60 degrees, 60 degrees. సో ఇక్కడ 60 degrees కాకుండా ఎంత అన్నాడు, 48 degrees అంటున్నాడు, 48 degrees. అంటే ఎక్లిప్స్ నుంచి కొద్దిగా రిలీఫ్ అయినట్లే. ఇంతకుముందు చూసినటువంటి సైక్లోబ్యూటేన్ కానీ సైక్లోప్రోపేన్ కానీ చూసినట్లయితే కంప్లీట్గా ఏంటంటే ఎక్లిప్స్డ్ ఫామ్లో ఉంది, కానీ ఇక్కడ ఎక్లిప్స్ లేదు. ఎక్కడొచ్చింది, కొద్దిగా రిలీఫ్ అయింది. ఏమైంది, రిలీఫ్ అయింది. అంటే ఇక్కడ ఏంట్రా అంటే యాంగిల్ స్ట్రెయిన్ అనేది చాలా తక్కువ, జస్ట్ 44 minutes మాత్రమే ఉంది. కాబట్టి 44 minutes కాబట్టి ఇక్కడ మనం ఏమంటున్నాం, ప్రోపేన్లో ఉన్నటువంటి యాంగిల్ స్ట్రెయిన్ ఎంత, 24 degrees 44 minutes. బ్యూటేన్లో ఎంత ఉంది, 9 degrees 44 minutes ఉంది. ఇక్కడ ఎంత ఉంది, కేవలం 44 minutes-ఏ. కాబట్టి యాంగిల్ స్ట్రెయిన్ అనేది చాలా తక్కువ. మరి యాంగిల్ స్ట్రెయిన్ చాలా తక్కువ అన్నప్పుడు ఎనర్జీ ఈజ్ వెరీ వెరీ లెస్. మరి ఎనర్జీ లెస్ అన్నప్పుడు ఎనర్జీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్టెబిలిటీ కదా. కాబట్టి పెంటేన్ ఇస్ ద వెరీ వెరీ స్టేబుల్. ఎవరి ప్రకారం, బేయర్స్ థియరీ ప్రకారం. వీఆర్ డిస్కసింగ్ అబౌట్ బేయర్స్ థియరీ. సో ఇప్పటి వరకు మనం ఏంట్రా అంటే సైక్లోప్రోపేన్ చూసాం, దాని ఆర్బిటాల్ ఓవర్లాపింగ్ కూడా చూసాం. అలానే సైక్లోబ్యూటేన్ చూసాం, సైక్లోబ్యూటేన్లో ఉన్నటువంటి యాంగిల్ స్ట్రెయిన్ చూసాం. అలానే సైక్లోపెంటేన్ చూసాం. ఇక్కడ ఎంత అంటే జస్ట్ 44 minutes మాత్రమే యాంగిల్ స్ట్రెయిన్ ఉంది. మరి బేయర్ థియరీ ప్రకారం ఇక్కడ సైక్లోపెంటేన్ స్టేబుల్ అని చెప్పొచ్చు. మరి ఇప్పుడు సైక్లోహెక్సేన్
హెక్సేన్ గురించి మనం డిస్కస్. సో దిస్ ఈజ్ ద సైక్లోహెక్సేన్లో మనం దీన్ని స్టెబిలిటీ చెప్పాలి అంటే చాలా ఎక్కువ కన్ఫర్మేషన్స్ మనం ఇక్కడ చూడాలి కాబట్టి దీన్ని సపరేట్గా మనం రేపటి క్లాస్లో దీన్ని కంప్లీట్ డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకేనా? ఓకే, బాయ్.